హాయ్ హలో నమస్తే. ఓరుగల అందాలు ఛానల్కు స్వాగతం. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా పచ్చని పల్లె వాతావరణంలో ఆ దేవుని సన్నిధిలో గడపాలని మనలో చాలామంది కోరుకుంటారు. అలాంటిది ఒకే చోట హన్మకొండకు 18 కిలోమీటర్ల దూరంలో గల అనంతసాగర్ చెరువు ఒడ్డుకు ప్రకృతి ఒడిలో పురాతన కాలంలో నిర్మించబడిన అనంత పద్మనాభ స్వామిని మరియు పరమశివుని దర్శించుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఈ ఆలయాలు అనంతసాగర్ గ్రామంలో బల్లపర్పు కొండపై 1000 సంవత్సరాల క్రితం బోయతరాజు లేదా ప్రోలరాజు కాలంలో నిర్మించబడినవి. మనం మొదటగా ఎడం వైపున శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని దర్శించుకుందాం. గర్భాలయం ఎదురుగా 20 స్తంభాలతో కూడిన రంగమండపాన్ని చూడవచ్చు. గర్భాలయ ద్వార గోడలపై విష్ణు ద్వారపాలకులతో పాటు పూర్ణకుంభాలను గమనించవచ్చు. మనం గర్భాలయంలో సింహాలు మోస్తున్న పీఠంపై శయనిస్తున్న అనంత పద్మనాభ స్వామిని దర్శించుకోవచ్చు. స్వామికి పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవిని, స్వామికి ఇరువైపులా ఆల్వార్ విగ్రహాలను మనం చూడవచ్చు. కుడివైపునున్న మరో ఆలయంలో 20 స్తంభాలతో కూడిన కళ్యాణ మండపంలో మనం ప్రథమంగా హనుమంతుని దర్శించుకోవచ్చు. ఆలయ గోడలపై మనం శివద్వారపాలకులను చూడవచ్చు. గర్భాలయంలోని పరమశివునికి ఎదురుగా మనం నందీశ్వరుని దర్శించుకోవచ్చు. గర్భాలయంలో ఎంతో మనోహరంగా కనిపిస్తున్న పరమశివుని మనం దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలోని మరో గర్భాలయంలో మనం అమ్మవారిని దర్శించుకోవచ్చు.
ఇలాంటి పురాతనమైన దేవాలయాల వీడియోస్ కోసం మా ఓరుగల్లు అందాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆదరించగలరని ప్రార్థన.